వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మానస్ హోమ్ అండ్ కిచెన్. అండ్ ఈ రోజు నేను చేయబోతున్న వీడియో వచ్చేసి నా ఫేవరెట్ టేస్టీ వెజ్ మంచూరియన్ రెసిపీ విత్ టిప్స్ అండి. బయట మనకి దొరికే వెజ్ మంచూరియన్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. సో నేను చేయబోయే రెసిపీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనకి బయట దొరికే ఫుడ్ లాగానే ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పుడైనా సరే నేను ఏ వీడియో చేసినా సరే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని కూడా చూపించు. అండ్ ఇంకా తప్పకుండా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు 1 కప్ క్యాబేజ్ తురుము, 1 కప్ క్యారెట్ తురుము, మైదా, కార్న్ఫ్లోర్. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం మంచూరియా 15 మినిట్స్ లో చేసుకోవచ్చండి. అది ఎలాగో ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము, అలానే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలానే కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలానే మైదా యాడ్ చేసుకోండి 3 టేబుల్ స్పూన్స్. ఇందులో మన రుచికి సరిపడా కారం, సాల్ట్, గరం మసాలా మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఏ వాటర్ యాడ్ చేయకుండా ఆల్రెడీ మనకి ఈ గ్రేట్ చేసుకున్న వెజిటేబుల్స్ లోని వాటర్ అనేది కొంచెం ఉంటుంది. సో ఆల్రెడీ వాటిలోనే ఇన్బిల్ట్ గా వాటర్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ స్పెసిఫిక్ గా వాటర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు. చూసారా, చాలా వాటరీగా నాకు అనిపిస్తుంది. సో ఇలా మనకి ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ మనం మిక్సింగ్ కి సరిపడా విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ మనకి బాల్స్ చేసుకోవడానికి పిండి తగిన విధంగా ఉండాలి, ఈ బ్యాటర్ అనేది తగిన విధంగా ఉండాలి. సో మనం ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా మళ్ళీ తీసుకుందాం. 1 స్పూన్ తీసుకొని కలుపుకుంటూ చూసుకుందాం. వన్ స్పూన్ మైదా అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. ఇది మన బ్యాటర్ కి సరిపడినంత వరకు మనం అలా యాడ్ చేసుకోవచ్చు. ఏం ఇది ఉండదు, అలా యాడ్ చేసుకుంటూ ఉంటేనే మనకి బాల్స్ కన్సిస్టెన్సీ రావాలి. ఈ మంచూరియన్ రెసిపీ చాలా క్విక్ గా అయిపోతుందండి. మనకి ఆయిల్ వన్స్ హీట్ అయిపోయిందంటే చాలా మనం ఫాస్ట్ గా ఒక 6 to 7 మినిట్స్ లో మనం ఈ బాల్స్ డీప్ ఫ్రై అనేది అయిపోతుంది. తర్వాత సాసేజ్ ప్రిపేర్ చేసేసుకోవడమే. బాల్ ప్రిపరేషన్ అవుతుందో లేదో చూసానండి ఒకసారి నేను. సో ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా అనేది మనకి పడుతుంది ఇందులోని. టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి. అలానే 2 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేశాను.
ఇప్పుడు వీటిని మీరు చిన్న చిన్న బాల్స్ కింద, ఈ సైజ్ బాల్స్ కింద చేసుకొని అన్ని కూడా పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై కోసం. ఒక పాన్ తీసుకున్నానండి నేను. ఆ బాండీలో ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది మనకి ఫుల్గా హై ఫ్లేమ్లోని ఫుల్ హీట్ అయ్యేలాగా ఉండాలి ఆయిల్. అప్పుడే మనకి బాల్స్ వేసిన వెంటనే వేగుతాయి. చూసారా పొగ వస్తున్నది. సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఈలోగా మన బాల్స్ ప్రిపరేషన్ అయిపోయిందండి. మనకి ఆయిల్ కూడా రెడీగా ఉన్నది హీట్ అయ్యి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే సిమ్లో అయితే మనకి లోపల పోర్షన్ అంతా కూడా బాగా ఉడుకుతుంది. వేరే హై ఫ్లేమ్లో అయితే మనకు ఉడకదండి. స్టార్టింగే అవి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి కానీ మనకి లోపల అయితే ఉడకదు. సో ఇలా సిమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఇవి బాగా కుక్ అవుతాయి. మీరు పెద్ద సైజ్ బాండి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ అది వేసుకొని చేసుకుంటే కనుక ఇది చాలా త్వరగా ఎక్కువ బాల్స్ ఎట్ ఎ టైం మీకు అయిపోతాయి. నేను చిన్నది పెట్టుకున్నాను కాబట్టి ఒక 3-4 ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. సో దట్ మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. వన్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకున్నట్లయితే ఇవి బాగా కుక్ అవుతాయండి. ఒక 1 to 2 minutes కుక్ అవనియండి. ఇవి వేగిపోయండి. చూసారా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని తీసుకొని మనం పక్కనే ఉన్న టిష్యూ పేపర్ దాంట్లోని వేసిస్తాం. సో దట్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలానే మనం మిగతా వాయ అన్నీ కూడా మనం పూర్తి చేసేస్తాము. కంప్లీట్ బాల్స్ అన్నీ కూడా పకోడీ లాగా ఫ్రై చేసేసుకుంటాము. ఇవి మనం మామూలుగా అయినా తినొచ్చండి, లేదు అంటే సాసేజ్లో వేసుకుని అయినా తినొచ్చు. సాసేజ్ అనేది నెక్స్ట్ ప్రాసెస్, అది కూడా మీకు నేను చూపిస్తాను. మనం డీప్ ఫ్రై చేసిన బాల్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇవి సెకండ్లో ఒకసారి మళ్ళీ మనం ఈ ఆయిల్లోని బాల్స్ అన్ని వేసేసి ఒక 1 minute పాటు మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాం అనమాట. సో దట్ ఎక్కడైనా కుక్ అవ్వకపోయినా కూడా మనకి కంప్లీట్గా అన్ని కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను ఈ బాల్స్ని బాండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒక 1 minute పెట్టుకోండి. ఇలాగా సిమ్లోనే పెట్టి వేయించండి. ఒక జస్ట్ 1 minute సరిపోతుంది. అన్నీ కూడా మనకి బాగా ఈవెన్గా కుక్ అయిపోతాయి. ముందుగా లోతుగా ఉన్న పాన్ ఒకటి పెట్టుకోవాలండి. మనం ఈ బాండీ అనేది చాలా హీట్ అవ్వాలి, బాగా హీట్లో ఉండాలి. ఆల్రెడీ నా బాండీ అయితే నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యింది. 2 tablespoons ఆయిల్ తీసుకోవాలండి. ఇది సైడ్స్ నుంచి చేశాను ఎందుకంటే హీట్ అనేది ఈక్వల్ గా పార్ట్స్ లోకి వెళ్తుంది. అండ్ మనం వేసినప్పుడు టాస్ చేసినప్పుడు కూడా అన్ని కూడా ఈవెన్ గా కుక్ అవుతాయి. ఇలా ఆయిల్ వేయడం వల్ల, సైడ్స్ నుంచి చేయడం వల్ల. ఇందులో ఫస్ట్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలండి.
ఇది 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి సరిపోతుంది. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో గ్రేటెడ్ క్యాప్సికమ్ వేసుకుంటాము. ఇందులో మనం కొంచెం సోయా సాస్ వేసుకుంటామండి. మీది థిక్ సోయా సాస్ అయితే చాలా కొంచెం వేసుకోండి. అదే లైట్గా ఉండే సోయా సాస్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులోని కొంచెం టొమాటో కెచప్ వేసుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. సిమ్ టు హై, హై టు సిమ్. మనకి చూసుకున్నట్లయితే సాస్ చూసారా థిక్గా అయిపోయింది. సో ఇలా థిక్గా అయినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలండి. ఇమీడియట్గా కలుపుకోవాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి, ముద్ద కడుతుంది. సో ఇలా వాటర్లో కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ అనేది సాస్లో వేయడం వల్ల థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. అలానే మన సాస్ కూడా ఇందాక థిక్గా ఉంది కదా, కొంచెం థిన్ సాస్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇందులో వేసేసుకోండి. చూసారా ఇప్పుడు మన సాస్ కొంచెం థిన్ అయింది కదా. సాస్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. టేస్టీ మంచూరియన్ రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనం స్ప్రింగ్ ఆనియన్స్ తోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హార్డ్లీ ఇదైతే 15 మినిట్స్ ఉంటుంది అంతే. 15 మినిట్స్ లో మనకి టేస్టీ మంచూరియన్ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. చక్కగా ఎంజాయ్ చేయడమే.